ఇదిగో ఈ వీడియో లాంగ్ షాట్ చూస్తున్నారా? కొన్ని వందల మంది క్యూ కట్టి వెళ్తున్నారు. చూసారా? వీరంతా ఏ మిలిటరీ పెరేడ్ కి వెళ్లడం లేదు, మరే సైనిక కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆ మాటకొస్తే సైనిక విభాగానికి చెందిన వారు కానే కారు. వీరు జస్ట్ ఒక వ్యక్తి సింగిల్ పర్సన్ కి సెక్యూరిటీగా పనిచేస్తున్నారు అంతే. ఏంటి అంతలా నోరెళ్లబెట్టేశారు? ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ వ్యక్తి, ఆ సింగిల్ పర్సన్ ఎవరనేగా మీ డౌట్, అనుమానం? అయితే మీ చెవులు రెక్కించి మరీ వినండి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు అనంత్ అంబానీ. పేరుకు తగ్గట్టు ఆయన సెక్యూరిటీ కూడా అనంతగానే ఉంది కదూ. అనంత్ అంబానీ ఒక క్లబ్ కి ఇంత భారీ ఎత్తున వస్తూ ఉండగా జనమంతా కలిసి వీడియోలు తీశారు. ఇదిగో చూడండి, ప్రపంచ 8వ వింత వస్తుంది చూడండి అంటూ వారు వీడియోలో కాసేపు ఊరించి చూపించారు. ఎవరో ఏంటో ఏ విచిత్రమో చూపించొచ్చని అనుకుంటాం, కానీ ఇది అంతకన్నా మించిన వింతే. ఒక వ్యక్తికి ఇన్ని వందల మంది రక్షణ విభాగమా? ఆయన ఏమైనా సినీ సెలబ్రిటీనా, క్రికెట్ వీరుడా, లేక రాజకీయ నాయకుడా అని మనకు అనిపించొచ్చు. కానీ ఆయన అంతకన్నా మించి. అంబానీలంటే మరేంటనుకున్నారు? ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్లకు జట్లను కొనగలరు. ఇంకా వారి వ్యాపార సామ్రాజ్యం ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏషియాలో టాప్ 3 పొజిషన్. ఇంకా మాట్లాడితే ముంబైలో వారిల్లే ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇక ఫోర్బ్స్ జాబితాలో నిత్యం తొణికిసలాడే పేరు కూడా అది. అంబానీ అంటే అది సిరి సంపదలకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి పేరు. మరి ఆ మాత్రం ఉండదా ఏంటి అని అంటారు ఆర్థిక రంగ నిపుణులు. కేవలం అనంత్ అంబానీ సెక్యూరిటీకే ఏటా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదేమో.